ఏవండి, ఆ ఆ, సిస్టర్ మీతో మాట్లాడాలంటే భలే ఇబ్బంది పడుతున్నారమ్మా. ఎందుకమ్మా? ఏది అడిగినా కూడా పాస్టర్ గారు లేఖనాలు 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 అంటుంటారమ్మా అని ఉమ్. అంటుంది. లేఖనం అంటే దేవుని మాట. దేవుని మాట ఎంత ప్రాముఖ్యం అంటే, మనం బ్రతకటానికి ఊపిరెంత ప్రాముఖ్యమో లేఖనం అంత ప్రాముఖ్యం. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా లేఖనం చాలా ప్రాముఖ్యం. అంటే మనము బ్రతకటానికైనా జీవించటానికైనా, లేదా ఏ ప్రశ్న మనకి ఏ ఆలోచన వస్తుందో, లేకపోతే ఏ డౌట్ వస్తుందో, ప్రతిదానికి లేఖనము మనకి జవాబునిస్తుంది. అందుకని లేఖనాన్ని మనం ఆశ్రయించాలి. అసలు లేఖనమే లేకపోతే మనము దేవునికి మెప్పించేటువంటి భక్తి చేయలేం. కాబట్టి మనము పిల్లలకు కానీ, లేకపోతే పెద్దలకు కానీ, వివాహానికి కానీ, ఉద్యోగానికి కానీ, మరణానికి కానీ, లేకపోతే మన జీవిత పరమార్థం తెలుసుకోవడానికి కానీ, కుటుంబానికి కానీ, సంసారానికి కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, అందరికీ లేఖనాలు చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు ప్రార్థన మీద ఫోకస్ చేస్తాం, చాలా మంచిదే. కానీ లేఖనం అంటే దేవుని మాట మీద కూడా మనము ఫోకస్ చేయాలి. అప్పుడు జీవితం అద్భుతమైన రీతిగా ఉంటుంది.